అందువల్ల ప్రసార సాధనాలు, ప్రసార మాధ్యమాలు చాలా ముఖ్యం. ఇవ్వాలంటే సెల్ ఫోన్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, చేతుల్లో ఈజీ అయిపోయింది. కానీ అప్పుడు అంత లేదు కదా. ఆల్ ఇండియా రేడియోలో మా చిన్నప్పుడు వార్తలు వస్తున్నాయి అంటే మెరుపి రేడియో పెట్టుకొని దాని పక్కనే కూర్చునేవారు. ఇప్పుడు అంత లేదు. అయితే ప్రతి అంశం కూడా ప్రజలకు చేరాలంటే పత్రికలే ఈ సమాచారం. అప్పుడు స్వాతంత్ర ఉద్యమంలో కూడా అదే పని చేస్తుంది. ఎక్కడెక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి, ఎట్లా ఉద్యమాలు జరుగుతున్నాయి, అనే భారతదేశం మొత్తంలో ఎట్లా తిరుగుబాటు జరుగుతుంది అనే అంశాలన్నింటినీ కూడా ఆ రోజు కూడా పత్రికల ద్వారానే. పత్రికలు, పుస్తకాలు చదవాలంటే లైబ్రరీ సమాజంలో ఎప్పటికైనా కీలక పాత్ర పోషిస్తుంది. వాటి నుంచి మనం దూరంగా ఉంటున్నాం కనుకనే మన సబ్జెక్ట్ తెలుసుకోలేకపోతున్నాం. వాటి నుంచి మనం దూరంగా ఉంటున్నాం. మనం ఎన్నడూ పుస్తకాలు ముట్టుకోము, మనం ఎన్నడూ చదువుకోము. ఇందాక మా డ్రైవర్ పిల్లగాడు వచ్చాడు, ఇక్కడనే మెదక్ దగ్గర చక్రపేట దగ్గర విలేజ్. అబ్బాయి డిగ్రీ ఫైనల్ ఇయర్లో డుమ్మ కొట్టేసిందంట. 10 ఏళ్ళు అయిపోయింది. మళ్ళీ ఎందుకు చదువుకోలేదంటే ఎలక్షన్గా అయిపోయింది, నేను ఉద్యోగం చేసుకుంటున్నాను కదా. అంటే మనం అంతా అదే ఆలోచనలో ఉన్నాం. మనం ఈసారి అయిపోయింది అనే దాంట్లో ఉన్నాం. కానీ అది కాదు. పుస్తకము ఎంత మన చేతిలో ఉంటే అంత నాలెడ్జ్ మనకు ఉన్నది, అంత సమాచారము, అంత తెలివి మన దగ్గర ఉన్నట్టు. నాలెడ్జ్ అంటే ఇంగ్లీష్ పదం ఎక్కుతుంది. అంత తెలివి మన దగ్గర ఉన్నట్టు. ఏదైనా కూడా ఇమీడియట్గా ఎంత దూరం వాళ్ళకు కూడా సమాచారం చేరాలంటే దానికి కేవలం పత్రికలు మాత్రమే. ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, ఇంటర్నెట్ వచ్చింది, మన చేతుల్లోనే ఉంది. అయినా సరే ఇప్పుడు మనము ఈ మీటింగ్ని బయటలో చెప్పాలంటే, ఇటు జరుగుతుంది మనం బయటలో చెప్పాలంటే అది కూడా పత్రిక సాధనమే. రూపాలు మారచ్చు. ఇందాక శంకర్ చెప్పినట్టు ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, ఇదంతా కూడా రూపాలు మారినా కూడా మెసేజ్ మాత్రం ఒకటే. మనం బయట పంపించాలన్న మెసేజ్ ఒకటే. అందులో భాగంగా బాగా ఉద్యమాలు, స్వతంత్ర ఉద్యమాలు జరుగుతున్నటువంటి క్రమంలో 2 అంశాలు పెట్టారు. ఒకటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, 2 ఆయన కంటే ముందు నుంచే మనం అందరినీ చైతన్యం చేసడం కోసం పనిచేసినటువంటి మహానుభావులు భాగ్యరెడ్డి వర్మ. నిన్ననే మీరు జయంతి చేసినట్టు భాగ్యరెడ్డి వర్మ. వీళ్ళంతా కూడా ఈ అంటరానితనము, ముట్టరానితనము ఎన్నాళ్ళు ఉండాలి, ఇది కూడా బయట ప్రపంచానికి గెలవాలనే ఉద్దేశంతో భాగ్యరెడ్డి వర్మ గారు గోలకొండ అని పత్రిక వచ్చింది నిజాం స్టేట్. అప్పుడు నిజాం స్టేట్, హైదరాబాద్ స్టేట్, నిజాం స్టేట్. ఆ గోలకొండ పత్రికలో చెన్నై నుంచి, కేరళ నుంచి వచ్చేటువంటి ది హిందూ ఇంగ్లీష్ పత్రికలో, హైదరాబాద్ నుంచి వెలువడుతున్నటువంటి సియాసత్ పత్రికలో ఇట్లా మాకు అంటరానితనం ఉంది, ముట్టరానితనం ఉంది, ఈ వివక్షత ఉంది అని చెప్పేసి పత్రికలు రాసేవాడు. పత్రికలు రాస్తుంటే మన ఒక ఆయన కాంట్రాక్టర్ ఉండేవాడు. ది పంచమాస్ అని చెప్పి ఒక పత్రిక స్టార్ట్ చేసింది. ఎప్పుడు 1917లో అంబేద్కర్ గారు స్టార్ట్ చేయడం కంటే ముందే హైదరాబాదులో, బాగా గుర్తుపెట్టుకోండి, అంబేద్కర్ గారి కంటే ముందే భాగ్యరెడ్డి వర్మ గారు వాళ్ళ అనుచరులైనటువంటి మనోళ్ళే పులి జగన్ గారి నాయకత్వంలో ఇంగ్లీష్లోనే ది పంచమాస్, పంచములు అంటే మనమే కదా, చాతుర్వర్ణ వేదంలో పంచములు అంటే మనమే. అంటే మన సమస్యలను మనం బయటికి ప్రపంచానికి చెప్పడం కోసము మొదటిసారి దేశంలో ఒక పత్రిక నడిచింది అంటే, మంత్లీ పత్రిక నడిచింది అంటే ది పంచమాస్. దీని తర్వాతనే బాబాసాహెబ్ అంబేద్కర్ 2 సంవత్సరాల తర్వాత 1919లో ముఖ్య నాయకుడు, అంటే మాటలు రాని నాయకుడు. మన సమస్యలు ఎవరు విన్నారు కదా, మన బాధలు మనం బయటికి చెప్పుకోవాలంటే ముఖ్య నాయకుని, అంటే అంటే మనకు ముఖం లేని మన నాయకుడు అని దానికి అర్థం, ముఖ్య నాయకుని. అట్లే అంబేద్కర్ గారు ముఖ్య నాయకుడు. ఒకటి జనత, అంటే ప్రజల కోసం, అందరి కోసం సమస్యలు తీసుకురావడానికి ముఖ్య నాయక్. తర్వాత ఇట్లా ఒక 6 పత్రికలు నడిపించారు. ఇవన్నీ కూడా
భారతదేశంలో ప్రసిద్ధమైనటువంటి పేపర్లు ఆనాడు బ్రిటిష్ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ఒక వైస్రాయ్ కౌన్సిల్కి పంపించింది. ఏముంది దీంట్లో, వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ సమస్యలు ఏంటి అని తెలుసుకోవడం కోసం ఇప్పటికి కూడా ఇప్పుడు నిజాంపేట ఏదైనా గొడవ అయిందంటే ఇమ్మీడియట్గా గవర్నమెంట్ పోతుంది. ఎక్స్ప్లెయిన్ అయినా ఎండగాలి ముందు ఇక్కడ లాస్ట్ వీక్ కొందరు వాళ్ళు ఉన్నారు, పోతిరెడ్డిపేటలో యాక్సిడెంట్ అయింది. క్షణాల మీద వార్తలు వచ్చింది, ఇది ప్రశాంత సమాజంలో ఉన్న అందరికంటే సమస్యలు మనకి ఎక్కువ ఉన్నాయి. మన సమస్యలను సమాజం ముందు పెట్టినప్పుడే పరిష్కారం అవుతుంది. మీ దగ్గర ఉంటే పరిష్కారం కాదు, ఎవరికైనా సరే. అందరికంటే ఎక్కువ సమస్యలు మనకే ఉన్నాయి. అందుకే పత్రికలు మనం తెలుసుకొని నేర్చుకొని దాన్ని పబ్లిసైజ్ చేసి దాన్ని ప్రజల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడే సమస్యలు పరిష్కారం. లేకపోతే ఏది కాదు. మీ దగ్గరికి నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరు లేదు. ఇదే క్రమంలో ఒకవైపు ఈ పంచమాస నడుస్తున్న క్రమంలోనే హైదరాబాద్ నుండి స్వయంగా భాగ్యరెడ్డి వర్మ గారు ది భాగ్యనగర్ అనే పత్రిక నడిపించారు. భాగ్యనగర్ అనే పత్రిక నడిపించి భాగ్యనగర్ అనే పత్రిక నడిపిస్తూనే ప్రతి బస్తీలో హైదరాబాదులో సుమారు ఎస్సీ బస్తీలు అలా కావచ్చు, మాది కావచ్చు, ఇండియాలో పెద్ద నచ్చింది అలా కావచ్చు, మాది కావచ్చు, ఈ హైదరాబాదు చార్మినార్ చుట్టూ కానీ కోటి పరిసర ప్రాంతాల చుట్టూ కానీ, అంటే బిలో ట్యాంక్ బండ్ అవతల భాగానికి, ఇంకా ఇంటర్ భాగానికి కాదు, అవతల భాగానికి సుమారు 105 బస్తీలు ఉంటాయి. 105 బస్తీల్లో ముందు పంచ కమిటీలు ఇస్తారు. మన సమస్యలు మనమే మాట్లాడుకోవాలి. మద్యం సేవించదు, మాంసం తినవద్దు, జోగిని వ్యవస్థ ఉండకూడదు, చిన్నపిల్లలకు పెళ్లి చేయాలి, నానాజీ గారికి పెళ్లి చేయాలి, వీటన్నిటి మీద కొట్లాడుతున్నారు. ఇవన్నీ కొట్లాడుతూనే ఎప్పటికప్పుడు పేపర్ ఇచ్చి ఎక్కడ మీటింగ్ చేసినా ఇవాళ ఇక్కడ మీటింగ్ చేస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం. అదే సిస్టమ్, ఆనాడు సిస్టమ్. నిన్న భాగ్యరెడ్డి వారిలో జయంతి అయింది, ఇలా పేపర్లు వచ్చింది. ఇక్కడ మీటింగ్ జరుగుతుంది, రేపు పొద్దున పేపర్లు వస్తుంది. అంటే ఇక్కడ మీటింగ్ అవుతున్నట్టు మనం పేపర్కి చేయకపోతే ఎవరికి తెలియదు, బయట ప్రపంచం తెలియదు, మనకే తెలుస్తుంది. ఇక్కడ ఎవరైతే పార్టిసిపేట్ చేసిందో వాళ్ళకి మాత్రమే, ఈ 15-20 మందికి మాత్రమే తెలుస్తుంది. అందువల్ల ప్రసాదాల సాధనాలు అనేటువంటి చాలా ముఖ్యం. ఎందుకు నేను దీన్ని ఎంచుకున్నా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను నాకు ఉన్నటువంటి అనుభవంతో చెప్తున్నాను. నేను ఆంధ్రభూమిలో రిపోర్టర్ అయినా. ఈ ప్రాంతంలో ఆంధ్రభూమి అంటే పెద్ద గొప్పగా పబ్లిష్ ఉండేది కాదు. ఈనాడు పేపర్ అయినా, ఆ రోజుల్లో ఉదయం పేపర్ అయినా, నక్సల్ మూవ్మెంట్ బాగా ఫుల్గా ఉన్న రోజుల్లో ఉదయం పేపర్ అయినా బాగా పబ్లిక్లో బాగా ఉండేది. దానికోసం ఎదురు చూసేవారు. నేనేదో వ్యవసాయం పని చేసుకోవాలి, గుర్తింపు ఉండాలని చెప్పి నేను ఆంధ్రభూమిలో పని చేసుకున్నాను. దుబ్బాక బస్ స్టాండ్ నుండి మనం సినిమా థియేటర్ వైపు వెళ్తున్నప్పుడు శాస్త్రి గారి విగ్రహం వద్ద ఒక ఎలక్ట్రికల్ బోర్డు పెట్టారు. ఎలక్ట్రికల్ బోర్డు మొత్తం పోతే దాన్ని ఫోటో తీసి వార్త రాస్తాను. ఫోటో తీసి వార్త రాస్తాను. 1986 వార్త రాస్తే హైదరాబాద్లో ఉన్నటువంటి విద్యుత్ సౌధ నుండి ఆఫీస్కు రంగంలో అనేటువంటి దీన్ని సరిచేయమని చెప్పి లెటర్ వచ్చింది. పేపర్ కటింగ్ పెట్టి ఆ డిపార్ట్మెంట్ యొక్క లెటర్ పెట్టి ఇవన్నీ ఫలానా దుబాకల ఇది జరిగింది, ఇది సరిచేయమని చెప్పి లెటర్ వచ్చింది. ఆయన పరిగెత్తుకుంటే వరకు వచ్చి లక్ష్మణ్ మైండ్ సారీ లెటర్ వచ్చింది. నేను కూడా పరిశ్రమ ఆ వార్తకి ఇంకా స్పందించింది. ఎవరేమో పెద్ద దగ్గర చేయట్లేదు, ఈనాడు అంటే గొప్ప అనుకుంటున్నారు. ఆ వార్త ఇంకా స్పందన నేను కూడా కొంత ఆశ్చర్యం కూడా చూస్తే దీన్ని 4 రోజులలో క్లియర్ చేస్తే నేను మళ్ళీ రాశాను. క్లియర్ చేసిందండి, ఫలానా వార్తకు స్పందన వచ్చింది, ఫలానా వార్తకు స్పందన వచ్చింది. అట్లే ఇప్పుడు దుబ్బాకడ ఈ ప్రాంతంలో పనిచేసిన మొదలు కనుక దుబ్బాకడ గవర్నమెంట్ హాస్పిటల్ లేదా బంగాపట్నం హాస్పిటల్ 1980లో దుబ్బాక బ్లాక్ ఆఫీస్ దగ్గరనే పార్టీగా 25 బెడ్ హాస్పిటల్ కట్టాలని చెప్పేసి 78 హాస్పిటల్ కట్టాలని చెప్పేసి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫౌండేషన్ చేశారు.
ఆ రోజు నాడే దుబ్బాక తాలూకాగా డిక్లేర్ చేసి అసలు సిద్దిపేట ఉండేది, సిద్దిపేట నుంచి దుబ్బాకకు వచ్చింది. ఆ దుబ్బాక తాలూకా డిక్లేర్ చేస్తూ దీని ఫౌండేషన్స్లోనే ఇస్తారు. దాన్ని ఎవరు పట్టించుకోలేదు, అంత బేస్మెంట్ కంటే వదిలేసినాం. శిలాఫలకం ఉంది, దాన్ని శిలాఫలకం ఉంది. 82లో గవర్నమెంట్ పోయింది. 82లో కాంగ్రెస్ గవర్నమెంట్ పోయింది, తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది. 83లో దాన్ని నేను మొత్తం రాసి దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మరణ గవర్నమెంట్ పోయింది, 78లో వేసింది, 5 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటిదాకా ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పేసి శిలాఫలకం పెట్టి వాడుతున్నారు. అది భయంకరంగా వచ్చింది వాళ్ళు. దాని మీద కూడా అప్పుడు దుమ్మాడు రామచంద్రరెడ్డి గారు మీద దుమ్మాడు రామచంద్రరెడ్డిని ఫస్ట్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలో దుమ్మాడ కాన్స్టిట్యూన్సీ. ఆయన ఈ మనకు ప్రతిసారి మండల మీటింగ్స్ అయితే ఉంటాయి కదా, తాలూకాలు మండలాలు లేవు, విభాగాలు తాలూకా మీటింగ్కి వచ్చి పేపర్ ఏదైనా నాకు చెప్తే నేను గవర్నమెంట్లో కొట్లాడేవాళ్ళు పేపర్లు ఎందుకు రాసాను అని ఉదయం చేసి ఏడమే నచ్చలేదు. ఎన్టీ రామారావు సార్ నోటీస్ వెళ్ళింది, నేను మళ్ళా పంచుతాను లేకపోతే 20 లక్షల రూపాయలు 6 రోజుల శాంక్షన్ పత్రికా స్పందన మనం చేసే పనికి ప్రజా సమస్యలకు ఈ రకమైన స్పందన. మన యొక్క మీరు టీవీ యొక్క రోజు చూస్తున్నారు, మీరు ఏదైనా ప్రోగ్రామ్ చేసినా కూడా, రాజేంద్ర ప్రోగ్రామ్ చేసినా కూడా ప్రతిరోజు ప్రోగ్రామ్ చేస్తున్నారు, అదే స్పందన. దానికి మనకు చాలా అనుబంధం ఉంది. మీతో చెప్పినా సరే చెప్పకపోయినా సరే వాళ్ళు నో వెంటనే చేసుకుంటారు. కానీ మన సమస్యలను ప్రజల ముందు, సమాజం ముందు పెట్టాల్సినటువంటి బాధ్యత పత్రికనే చాలా కీలక భూమిక, ఎలక్ట్రానిక్ మీడియానే చాలా కీలక భూమిక. ఎలక్ట్రానిక్ మీడియా అంటే ఈ రోజుల్లో ఏమైందంటే ఇక లైవ్ ఫేస్ టు ఫేస్ అంతా కూడా ఫేస్ టు ఫేస్. అందుకని పత్రికలకు మనకు చాలా సంబంధాలు ఉంది. అంబేద్కర్ గారు కూడా మన సమస్యలను ఎప్పటికప్పుడు బయటికి తీసుకెళ్ళడానికి, చేయడానికి కూడా మంచి చెడులు చెప్పడానికి కూడా చాలా అవకాశం ఉంది. దీంట్లో ప్రధానంగా ఒక అంశం భారతదేశంలో అయితే 1929లో సైమన్ కమిషన్ వేసింది. కొంచెం మనం కూడా విద్యావంతులు, మనం కూడా ఈ ప్రజా సంఘాలలో తిరుగుతున్న కూడా చరిత్ర తెలుసుకోవాలి. నెంబర్ 1 చరిత్ర తెలుసుకోవాలి. నెంబర్ 2 రాజ్యాంగంలో కనీసం మనకు పనికొచ్చే హక్కులేంటి. ఊరికే మాట్లాడుతున్నాం కానీ మనకు పనికొచ్చేది అనేది కూడా తెలుసుకోవాలి, అది మన బాధ్యత. అయితే పత్రికలు కీలక పోషిస్తే సైమన్ కమిషన్ వచ్చింది. సైమన్ కమిషన్ వస్తే మహాత్మా గాంధీ, నెహ్రూ అందరూ కూడా వ్యతిరేకం చేసింది. సైమన్ కమిషన్ ఏం అర్థం లేదు, అంతా బాగానే ఉన్నాం, స్వతంత్రం ఇస్తే ఇవ్వండి లేకపోతే అట్లా కొట్టారు. అయితే ఇద్దరు వ్యక్తులు సైమన్ కమిషన్ని పిలిచింది, మేము మీకు హాజరవుతామని చెప్పి పిలిచింది. ఒకరు తమిళనాడులో పెరియార్ రామస్వామి గారు, 2 బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహారాష్ట్ర. పిలిచి వాళ్ళకు రిప్రజెంటేషన్ ఏమిచ్చిందంటే, మేము అంటరాని వాళ్ళుగా ఉన్నాము, మాకు మనుషులను మనుషులుగా చూడట్లేదు, మాకు ప్రభుత్వంలో ప్రాతినిధ్యం లేదు, ఏ రకంగా కూడా చదువుకోవడానికి కూడా అవకాశం లేదు అని చెప్పేసి వాళ్ళు ఒక 19 పాయింట్స్ తోటి ఆ సైమన్ కమిషన్కు మెమోరాండం ఇచ్చారు. రామస్వామి గారు ఇటు వచ్చి అంబేద్కర్ గారు ఇచ్చిన తర్వాత దాని మీద భారతదేశం మొత్తంలో చర్చ జరిగింది. ఏం కావాలి అసలు రిప్రెసివ్ ప్రాసెస్ వాళ్ళకి ఏం కావాలి, ఏమైతే బాగుంటుంది అంటే వాళ్ళ దాంట్లో చెప్పినారు. మాకు ఫస్ట్ విద్య, ఉద్యోగము, రాజకీయము, వ్యాపారము, మాకు చదువుకోవడానికి హాస్టల్స్ ఇవన్నీ కావాలని గంట పెట్టారు. పెడితే గాంధీ గారు దాన్ని చాలా చులకనగా తీసుకున్నారు. 1931 ఆగస్టు 21న ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగితే కాంగ్రెస్ లీడర్లని అందరినీ, భారతదేశంలో ఉన్న లీడర్లందరినీ కూడా రౌండ్ టేబుల్ సమావేశం రమ్మని పిలుస్తున్నారు. పిలిస్తే గాంధీ దానికి పోలేదు. దాంట్లో నాకేమైనా ఇండియాలో వ్యతిరేకం చేసింది కదా, సైమన్ గోబ్యాక్ అని చెప్పేసి వచ్చిన వాళ్ళు వ్యతిరేకం చేసి అందరూ వ్యతిరేకం చేస్తే వీళ్ళను అందరినీ
పిలిచిండు, వాళ్ళు కూడా పోలేదు. అప్పటికి కూడా వాళ్ళు పిలిచింది పోలేదు. అంబేద్కర్ గారు కూడా వెళ్ళాలి. అయితే అంబేద్కర్ గారు ఏం చేస్తున్నారంటే బీహార్లోని లక్నోలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు. లక్నోలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు. వీళ్ళందరూ భారతదేశంలో ఉన్న నాయకులు అందరూ కలిసి లక్నోలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు. సమావేశంలో ఆ సమావేశానికి ఇదే భాగ్యరెడ్డి వర్మ అధ్యక్షత వహించి ఆయన ఒక ప్రపోజల్ పెట్టింది. ఏం ప్రపోజల్ అంటే ఆయన అంతకుముందే 1917లో 1917లో నిజాం ప్రభుత్వం ద్వారా ఒక ఫర్మానా తీసుకున్నారు. ఏంటంటే ఎస్సీల కోసం సపరేట్గా బడ్జెట్ కావాలి, చదువులు ఉద్యోగంలో కావాలని ఆయన మెమోరండం ఇచ్చిన వెంటనే మన దగ్గర చదువుకుంటారు, చదువు రావడం యువకులను అందరినీ కూడా నిజాం గవర్నమెంట్లో వారిని పనికి తీసుకున్నాం. తర్వాత బిఎస్ వెంకట్రావు అన్నట్టు సికింద్రాబాద్లో ఉంటాడు. ఆయనను కూడా నామినేటెడ్ ఎమ్మెల్యేగా తీసుకున్నాడు. ఆయనను కూడా రాజకీయాల్లో ఫస్ట్ 10 వచ్చింది ఆయనకి నిజాం గవర్నమెంట్. తర్వాత ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఇట్లా తీసుకున్న తర్వాత ఇదే ప్రపోజల్ని భాగ్యరెడ్డి వర్మ లక్నో సమావేశంలో పెట్టాడు. మనకు రిజర్వేషన్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి. అంతకుముందే సాహు మహారాజ్ బరోడా సంస్థానంలో కూడా దాన్ని అమలు చేసేసారు. అట్లని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దాని నోట్స్ అన్ని తీసుకొని ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఇక్కడ పత్రికల కీలకమైన దశ పాల్గొని మీకేం కావాలో ఇదే రౌండ్ టేబుల్ సమావేశం అంటే ఇదే. వైస్రాయ్ ఉన్నాడు, భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వైస్రాయ్ అంటారని మన ప్రాంతాన్ని చూసేటట్టు వైస్రాయ్ కౌన్సిల్లో అందుకే వైస్రాయ్ కౌన్సిల్ మీటింగ్. ఆ మీటింగ్లో భారతదేశంలో మిగతా వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి మీకేం కావాలంటే అంబేద్కర్ గారు ఆయన ఇండియన్, నేను భారతీయుడు, నా దేశం నేను పరిపాలించుకుంటాను. ఫస్ట్ మాట్లాడిన డైలాగ్స్ ఐ ఇండియన్, ఐ రూల్ మై కంట్రీ అని చెప్పి క్విట్ ఇండియా అనే స్లోగన్ ఇస్తారు. అది అంత పాపులర్ కాలేదు. అంబేద్కర్ గారే మొట్టమొదటి క్విట్ ఇండియా చెప్పారు. దాన్ని ఎవరు కూడా ప్రచారం చేయలేదు. ఎందుకంటే మనం పట్టించిన వాళ్ళు ఎవరు లేదు కదా అని చెప్పి ఇది మాట్లాడుతూనే ఇఫ్ యూఆర్ కంటిన్యూ అంటే మీరు కనుక ఉన్నట్టయితే మాకు ఇవి కావాలి అని చెప్పేసి మాట్లాడితే ఈయన మాట్లాడిన మాటలని ఆనాడు లండన్ పత్రికలు, ఇంటర్నేషనల్ పత్రికలన్నీ కూడా ఈయనకు మహా గొప్ప దేశభక్తుడు, నిజమైన దేశభక్తుడు, అందరి కోసం మాట్లాడుతున్నారు అని చెప్పేసి అక్కడ ఉన్న పత్రికలన్నీ కూడా అంబేద్కర్ గారిని ఆకాశాన్ని ఎత్తి వార్తలు రాసినప్పుడు అప్పుడు మహాత్మా గాంధీ డిఫెన్స్లో వెళ్ళిపోయినాడు. అయ్యో నేను మీటింగ్ పోకుండా తప్పు పని చేసిండే, గాంధీకి అంబేద్కర్కి పేరు వచ్చింది అని చెప్పి ఆయన 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో పార్టిసిపేట్ చేసి ఆయన ఏం చేసిందంటే మాకు వాళ్ళందరూ హిందువులే, వాళ్ళు వేరు, దళితులు వేరు, లిటరసీ క్లాస్ వేరు కాదు, వాళ్ళంతా హిందువులే, మేమంతా వాళ్ళని చూసుకుంటాం అని చెప్పేసి మాట్లాడితే దాన్ని ఒప్పుకోలేదు. ఏమైంది, సైమన్ కమిషన్ రిపోర్ట్ తర్వాత వచ్చింది. గాంధీ గారి యొక్క వాదనను పక్కన పెట్టి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ప్రతిపాదననే రాజకీయాల్లో ఎక్కడ ఉండాలి, అక్కడ ఉండాలని చెప్పి ఉన్నారని చెప్పేసి ఇచ్చింది. ఇస్తే గాంధీ గారు పూనాలో ఉన్నారు, ఎర్రవన్న జయంతిలో పూనాలో ఉండి ఈ యొక్క సైమన్ కమిషన్ రిపోర్టు రిజర్వేషన్ వ్యతిరేకం చేసి ఫాస్టింగ్ తెలిపాడు, నిరాదీక్ష చేసి వ్యతిరేకం మరి రిజర్వేషన్ ఉద్ధరించింది. ఆ తర్వాత ఏం చేసిందంటే మేము దళితుల కోసం 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం అని చెప్పి హరిజనోత్తమ అని చెప్పేసి హరిజన్ అంటే దళితులు అందులో డిప్రెషన్ క్లాసెస్ అంతా హరిజనులు. హరి అంటే దేవుడు, జన్ అంటే పుత్రుడు,
హరిజన్ అనే పదాన్ని తీసుకొచ్చిందే గాంధీ గారు. అప్పుడు అంబేద్కర్ గారు పూర్తిగా వ్యతిరేకం చేసింది. అంబేద్కర్ గారు పూర్తిగా వ్యతిరేకం చేసి ఇదే చాలా ప్రధానమైన అంబేద్కర్ గారిని పూర్తిగా వ్యతిరేకం చేసి మేము దేవుని పుట్టుకం అయితే మీరు మేము దేవుని పుట్టుకం అయితే మీరే అని చెప్పి వ్యతిరేకించి ఈ హరిజన్ అనే పత్రికను తీసుకొని వచ్చి మన అర్జునవాడకు వచ్చి ఊడ్చినట్టు చేసి పత్రికలలో వేసుకునేవాడు. దీనికి కౌంటర్గానే ఒకవైపు గాంధీ నాయకత్వంలో గాంధీ గారి నాయకత్వంలో హరిజన్ పత్రిక తీసుకొచ్చి మన ఇంట్లోనే ఊడ్చినట్టు చేసి పత్రికల్లో వేసి ఎప్పటికప్పుడు వైస్రాయ్ కౌన్సిల్ పంపేవాడు. దానికి కౌంటర్గానే ఇక్కడ హైదరాబాద్లో నిజాం స్టేట్లో పురి జగన్ అనే అతను అంటే రాజ్యాంగ సారథ్యంలో ఈ పంచమాస్ అనే ఇంగ్లీష్ పత్రికను తీసుకొచ్చి వాళ్ళ కౌంటర్గా ఇప్పుడు మనం రావడం పంపిస్తుంది. ఇట్లా అప్పటి నుంచి కూడా ఈ సమాజం పత్రికలలో కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎప్పుడు ఎక్కడ మనకు సమానమైన హోదాని గౌరవం అనేది ఇవ్వట్లేదు. నిన్నటికి నిన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా ఒక ఎంపీనే ఒక పుష్కరాలకు అఫీషియల్గా వెళ్ళినటువంటి సమాజంలో మనం ఉన్నాము. అంటే 100 సంవత్సరాల క్రితం జరిగినటువంటి అడ్డరానితనం ఇంకా మనం వెంటాడతాం. నిజం చెప్పాలంటే గడ్డ మనిషి కృష్ణ శ్రీ వెంకటస్వామికి మనమడాయి. శ్రీ వెంకటస్వామి కొంత దళితత్వాన్ని అన్వయించిందండి. దళితుల్లో పెరిగించేసి అలా కొడుకులు ఏమి అన్వయించలేదు. వెంకటస్వామి గారి ఇద్దరు కొడుకుల కోడని కూడా బ్రాహ్మణ్స్ వంశీకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి కూడా బ్రాహ్మణ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. ఆల్రెడీ వాళ్ళు ఇప్పుడు మాల కులమే కాదు, దళిత కులమే కాదు, అయినా సరే కులమడం వస్తుంది. అంటే ఇంకా కూడా భారతదేశంలో ఇచ్చిన కుల వ్యవస్థ నేను ఎదుగు మావాలంటే ఎవరు రాదు. మన పనులు మనమే చేసుకోవాలి, మనం చైతన్యంగా కావాలి. మనం చైతన్యం అయినప్పుడే అన్ని యువకాలలో అన్ని దగ్గరలో మనం ఉన్నప్పుడే అన్ని హోదాలో అన్ని దగ్గర మనం ఉన్నప్పుడే మన సమాజానికి మనం ఏం చేయాలి. ఒక అంశం పత్రికలు కావాలి. ఇక్కడే మా కుటుంబ పోలీస్ స్టేషన్ కానీ లేదంటే భూపాలి పంపించిన మనలో ఎవరైనా ఉన్నారో తెలిస్తే కొంత కన్సర్న్ ఉంటుంది ఎక్కడైనా అవునన్నా కాదు, ఏదైనా కూడా అది మనోడైనా అనేటువంటి